ఆన్లైన్లో ఎప్పుడు పడిపోయిందమ్మా ఇది? మాది ముందు వానకు కొంత పడిపోయింది. మొన్న శుక్రవారం రోజు శనివారం రోజు కూర్చుని వానకు గట్టి మళ్ళీ 3 ఎకరాలు పడిపోయింది. ఎన్ని ఎకరాలు ఇదంతా? అంత 5 ఎకరాలు. సొంతం ఎన్ని ఎకరాలు ఉంది? సొంతం లేదండి. మరి పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి? ఎకరానికి వచ్చి 35,000 దాకా అయిందండి. మరి రైతు భరోసా ఏమన్నా పెట్టారా? అవి పెట్టితే మాకు రాలేదండి. అసలు పెట్టించుకున్న వాళ్ళు లేరు, అవి వచ్చినాయి లేవు మాకు వెళ్ళి. మరి వాలంటీర్లు ఏమైనా వచ్చి రాసుకొని వెళ్ళారా? రాలేదండి. ఊళ్ళో వాలంటీర్లే కదా కనపడుతుంది కదా, మీకు ఏం చేను పడింది మళ్ళీ రాయాలా వద్దన్నది అడిగిన వాళ్ళు లేరు. రైతు పండిస్తేనే కదా అందరు తినడానికి ఉండేది. ఇప్పుడు పండిస్తానికి మాకు బాధలు వచ్చినాయి కదా, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అంకరించేవాళ్ళు ఎవరు లేరు. వాలంటీర్లు వచ్చి మమ్మల్ని పట్టించుకుని అడిగిన వాళ్ళు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరండి. నువ్వే మాకు తోడు, మేము వేసాం పంటలో ఈ మాకు పెట్టలేదు. ఇప్పుడు రైతు భరోసా పెట్టాం, రాలేదు మాకు. పొలాలన్నీ పడిపోయినాయి, మాకు ఎవరు అండలేరు, ఎవరు ఆదరిస్తలేదు మమ్మల్ని. ఈ పంటలు మేము ఏం చేయగలుగుతాం? ఇప్పుడు నష్టాలు వచ్చినాయి మాకు. జగన్ అన్న నువ్వే ఆదుకోవాలి మమ్మల్ని. మేము తట్టుకోలేము ఈ బాకీలతోటి. మేము ఏడబారించాము ఈ బాధలో. అప్పులు తెచ్చి పెట్టాము, అప్పులు తీరకపోతే ఊరుకోరు కదా మమ్మల్ని. మేము ఎట్ట బతకాలి? జగనన్న ఈ బాకీలు మేము తీరలేము. జై జగనన్న ఈ బాకీలు మేము తీరలేము. ఒక ఎకరానికి వచ్చి 35,000 కాడకమైనాయి. మేము ఏడ తీర్చాము, నువ్వేనయ్యా ఎట్ట చేస్తావు, నువ్వు చేయాల్సిన జగనన్న. సార్ మాది గుంటూరు డిస్ట్రిక్ట్ కర్లపాలెం మండలం బొత్తులవారిపాలెం గ్రామం అండి. మేము వేసిన 3 ఎకరాల పొలం అంతా చేపట్టి లేదు, అంతా నేలపాలు అయిపోయిందండి. మమ్మల్ని మీరే ఆదుకోవాలి. మా అందుకు దయవంచి మా గ్రామంలో ప్రతి ఒక్కరిని పంపించేసి పరిశీలన చేసి చూడవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. వాలంటీర్ని పంపించే విధంగా మాకు సాయం చేయవలసిందిగా జగన్ మరీ కోరుకుంటున్నాం. అన్ని వాలంటీర్తో సంబంధించి మీరు మాకు తగు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. మీరు ఎన్నో పథకాలు పెట్టారు రైతులను ఆదుకోవడానికి. రైతు భరోసా అనే కార్యక్రమంలో నుంచి మమ్మల్ని మా పేదలందరిని ఆదుకోవాల్సిందిగా ఆ జగనన్న మరీ కోరుకుంటున్నాం. జై జగనన్న, జై జగనన్న.